ఏపీలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఎండలు మండుతుంటే మరికొన్ని మండలాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. మరో 32 మండలాల్లో వడగాల్పులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్రకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వార్నింగ్ ఇచ్చింది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, రాష్ట్రంలో ఒకవైపు మండుతున్నటువంటి ఎండలో మరొక వైపు సోమవారం కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు మరొక వైపు. విభిన్న వాతావరణ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆదివారం నాడు 17 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాలులు, 32 మండలాల్లో వడగాలులు వీచేటటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం నాడు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస, బూర్జా, హీరా మండలం, జులుమూరు, లక్ష్మీనర్సిపేట, పాతపట్నం, సావరకోట, నరుబుజ్జిలి మండలాల్లో, విజయనగరం జిల్లా గుర్ల, సంత కవిటి మండలాలు, పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండ, సీతంపేట మండలాలు, అదేవిధంగా పోలవరం జిల్లా గంగవరం, కోనవరం మండలాలు, తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలాల్లో ఈ 17 మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాళ్లు ఆదివారం వీసే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో 8, మన్యం జిల్లాలో 9, పోలవరం జిల్లాలో 3, కాకినాడలో 2, తూర్పు గోదావరి 2, ఏలూరు 2, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో మొత్తం 32 మండలాల్లో వడగాలులు వీసే ప్రభావం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అదేవిధంగా దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల పైన ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీని ప్రభావం వల్ల సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు కూడినటువంటి తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.